హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. కార్తీక శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే కోరిన కోరికలు తీరడంతో పాటుగా వెంకటేశ్వర స్వామి సంపూర్ణ ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. నవంబర్ 30వ తారీఖు చివరి కార్తీక శనివారం వచ్చింది. చివరి కార్తీక శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి కార్తీక శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, అలాగే పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి అనే పూర్తి విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ చివరి కార్తీక శనివారం రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది. ఈ నెల నవంబర్ 30వ తారీఖున శనివారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చల్లటి నీటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళని చల్లుకొని ఇంటి గడపలకు పసుపు కుంకుమలు రాసి ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. కార్తీక శనివారం పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టును పెట్టుకొని నిండు ముత్తైదువులాగా రెడీ అయి స్వామివారిని పూజించాలి. ముందుగా వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని శుభ్రం చేసుకొని స్వామివారి పటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి. మీ దగ్గర ఉన్నటువంటి నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి. వెంకటేశ్వర స్వామి పూజలో ముఖ్యంగా తులసిమాల తప్పనిసరిగా ఉండాలి. స్వామివారికి తులసిమాలను వేసి పూలతో చక్కగా అలంకరించుకోవాలి. స్వామివారి పటానికి తులసిమాల వేయలేనటువంటి వారు వెంకటేశ్వర స్వామి పటం ముందర కొన్ని తులసి దళాలను పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఏడుకొండలవాడి పూజలో పిండి దీపానికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలను వెలిగిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. మరైతే ఈ పిండి దీపాలని ఎలా తయారు చేయాలంటే, బియ్యం పిండిలో కొన్ని పాలు పోసుకొని కొంచెం బెల్లం తురుము అలాగే కాస్త ఆవు నెయ్యిని పోసి చపాతీ ముద్దలాగా తయారు చేసుకొని ఆ పిండితో 3 ప్రమిదలని తయారు చేసుకోవాలి. ఈ 3 పిండి దీపాలకు కుంకుమ బొట్లను పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందర పెట్టి ఒక్కో దీపంలో 7 వత్తులు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయాలి. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరే స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజను చేయండి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చకర్పూరం ఒకటి. కాబట్టి ఈ కార్తీక శనివారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. చివరగా 5 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకోండి. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీక శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు 21 యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలని చేసి స్వామివారి చిత్రపటానికి వేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సాంబ్రాణి ధూపం వేయండి. కార్తీక శనివారం ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ చివరి కార్తీక శనివారం రోజున సాయంత్రం సమయంలో ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఈ పరిహారం చేయడం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది. గుడికి వెళ్ళడం కుదరనటువంటి వాళ్ళు శనివారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందర 2 దీపాలు వెలిగించండి. మనం ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు మొదటగా ధ్వజస్తంభాన్ని దర్శించాలి. అలాగే దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణాలు చేయాలి. అప్పుడే మీరు చేసే ప్రదక్షిణాలకు పుణ్య ఫలితం లభిస్తుంది. దేవాలయంలో దేవుని దర్శనం అయ్యాక తప్పకుండా శతగోపనం పెట్టించుకొని తీర్థం తీసుకోవాలి. శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి పూజారి మీ తల మీద శతగోపనం పెట్టేటప్పుడు మీ తలను వంచి మీ మనసులో ఏదైనా కోరుకోండి. ఇది చాలామందికి తెలియని విషయం. ఇలా కోరుకున్న కోరికలు నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతాయి. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి వెంటనే గట్టెక్కించమని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాము.
ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి త్వరగా బయటపడాలి అంటే ఈ చివరి కార్తీక శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరనుకున్న కోరికలు నెరవేరడంతో పాటుగా జీవితాంతం డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. కార్తీక శనివారం కట్టే వెంకటేశ్వర స్వామి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది. ఈ కార్తీక శనివారం స్వామికి ముడుపు వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసి ముడుపు కట్టుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే ముందుగా గణపతికి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుతున్నాను, సంకల్పం త్వరగా నెరవేరాలని గణపతికి చెప్పుకోవాలి. ఇలా మీ కోరికలను సంకల్పించుకున్న తర్వాత ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని నీటిలో తడిపి పసుపు రాసి ఆరబెట్టండి. ఈ వస్త్రం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ వస్త్రానికి 4 వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలను వేసి స్వామివారికి ముడుపు కట్టాలి. అలా ముడుపు కట్టేటప్పుడు అసలు మీ సమస్య ఏంటి, ఎందుకు ముడుపు కడుతున్నారో స్వామికి చెప్పుకుంటూ 3 ముడులు వేసి ఆ ముడుపును స్వామివారి పటం ముందర పెట్టాలి. మీ కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తానని స్వామివారికి మాట ఇవ్వాలి. తర్వాత 108 గోవిందనామాలు చదవాలి. మీ కోరిక తీరిన తర్వాత ఆ ముడుపు తీసుకొని తిరుమల దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటుగా కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి. అష్టమ శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ శనివారం రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదివితే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి రాబోయే రోజులలో సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే శనివారం రోజున నల్ల కుక్కకు ఆహారం పెడితే మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.